तो हे स्टूडेंट्स वेलकम बैक टू అవర్ ఛానల్ గైస్. మనకైతే ఏపీ ఎంసెట్ 2025 జేఎన్టీయూఏ యూనివర్సిటీ అనంతపూర్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజెస్ వాళ్ళకైతే అకాడమిక్ క్యాలెండర్ 2025-2026 బ్యాచ్ వాళ్ళకైతే అడ్మిటెడ్ అయిన బ్యాచ్ వాళ్ళకైతే అకాడమిక్ క్యాలెండర్ అనేది వచ్చేసింది గైస్. ఇంకా దీంట్లో అయితే ఏం చేంజెస్ చేయలేదు. 4th ఆగస్ట్ నుంచి దానికైతే డేట్స్ అనేవి చేంజ్ చేయరంట గైస్. ఇంకా ఇవే మనకైతే అకాడమిక్ క్యాలెండర్ చూడండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏ కాలేజ్ ఉందో అనేది కనుక్కోండి. జేఎన్టీయూఏ కాకినాడనా అనంతపురమా అనేది కనుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. దాని తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు మేము డిస్క్రిప్షన్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది 4th ఆగస్ట్ నుంచి 4th ఆగస్టు 23rd ఆగస్ట్ అనేది చేసినారు. ఏమంటే మనకి డిలే అవ్వడం వలన మన కోసం అయితే 18th ఆగస్ట్ నుంచి ఇక్కడ ఇంకొకటి పీడిఎఫ్ ఉంది గైస్. పీడిఎఫ్ లేదు, ఇంకా కొంచెం సైడ్లో పెట్టుకున్నాను. 18th ఆగస్ట్ నుంచి అయితే మనకి సెప్టెంబర్ 1st వరకు అయితే మనకైతే ఇంట్రొడక్షన్ జరుగుతుంది. దాని తర్వాత ఇదే ఫాలో అవుతారు చూడండి గైస్. ఇంకా క్లాసెస్ అనేవి ఇంకా మనకి క్లాస్ వర్క్స్ అనేవి 25th ఆగస్ట్ నుంచి 20 డిసెంబర్ వరకు అయితే మనకి 17 వీక్స్ అనేది టోటల్గా ఇచ్చినారు చూడండి గైస్. ఇంట్రడక్షన్ పీరియడ్ ఆఫ్ సెమిస్టర్ 25th ఆగస్టు 17 వీక్స్ టోటల్ ఇచ్చినారు. ఇంకా మనకైతే ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకైతే 21 డిసెంబర్ 2025 నుంచే మనకైతే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఏదంటే మిడ్ ఎగ్జామ్స్ 3 days అనేవి మనకైతే ఉంటాయి చూడండి గైస్, 20 to 23rd. ఓకే గైస్. ఇంకా సెకండ్ మిడ్ టర్మ్ వచ్చేసి మనకైతే 18th ఆఫ్ డిసెంబర్ 18 ఇంకా 20 డిసెంబర్కి అయితే ఎండ్ అయిపోతాయి చూడండి గైస్. ఇంకా ప్రిపరేషన్ ఆఫ్ ఎండ్ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ 22 డిసెంబర్ 2025, 27 డిసెంబర్ 2025 1 వీక్ అనేది మనకి ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఇంకా దాని తర్వాత ఎండ్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్స్ 29 డిసెంబర్ టు January 1st. ఇంకా 2 వీక్స్ అయితే దానికోసం అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. దాని తర్వాత సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ సెమిస్టర్ కూడా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసేసిన డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ అనేది మనకి 4th ఆగస్ట్ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 4th 2026 అయితే మనకైతే ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా అనేది రావడం జరుగుతుంది చూడండి గైస్. దాని తర్వాత సెకండ్ సెమిస్టర్ అనేది మనకైతే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా క్లాస్ ఇంట్రడక్షన్ అనేది ఉండదు. దీంట్లో ఇంట్రడక్షన్ పీరియడ్ అనేది వచ్చేసి 17 వీక్స్ అంటే క్లాస్ వర్క్స్ ఇంకా అవన్నీ. మళ్ళీ మనకైతే సమ్మర్ వెకేషన్స్ వచ్చేసి మనకైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 7th నుంచి 28 వరకు 3 వీక్స్ అయితే మనకి సమ్మర్ వెకేషన్స్ హాలిడేస్ అనేవి ఇచ్చినారు. దాని తర్వాత మార్చ్ మనకైతే దీంట్లో అయితే చూసుకోవచ్చు. మనకైతే మార్చ్ నుంచి 3 days అయితే ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ అనేది ఇచ్చినారు. దాని తర్వాత సెకండ్ మిడ్ వచ్చేసి 3 days 5th జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి గైస్. మళ్ళీ 3 days ఇక్కడైతే మనమైతే టోటల్గా చూసుకోవచ్చు. మీకోసం అయితే పెట్టేసినారు చూడండి గైస్. ఇంకా క్లాస్ వర్క్స్ అయితే మనకైతే సెకండ్ ఇయర్ వచ్చేసి ఖతం అయిపోతుంది 29 నుంచి 2006 మంత్కి ఫినిష్ అయిపోతుంది చూడండి గైస్. దాని తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ అనేది మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూలై 2nd అయితే సెకండ్ సెమిస్టర్ కూడా వచ్చేస్తాయి చూడండి గైస్. రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. దాని తర్వాత నోట్ ది మిడ్ ఎగ్జామినేషన్ షుడ్ బి కండక్టెడ్ అండ్ కంప్లీటెడ్ యాజ్ పర్ ది గివెన్ షెడ్యూల్ ఫర్ దిస్ slippage of 16 weeks due to any reasons comparisons can be made by introduction. గైస్ ఇలాంటి అప్డేట్స్ ఇదైతే మనమైతే చూసుకున్నాం చూడండి గైస్. ఈ పీడిఎఫ్ ఎవరికైతే కావాలనుకుంటే మనకి కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్లో అయితే మనకు కామెంట్ చేయండి. నేనైతే మీకు ఇవ్వడం అయితే ప్రొవైడ్ జరుగుతుంది చూడండి గైస్. ఇంకా మీకోసం స్లోగా పెట్టినా చూడండి గైస్, తొందరగా తీసుకోండి. ఇంకా ఎవరికైనా హిందీ డౌట్స్ హిందీలో కావాలంటే ఇంకా మరి ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటుందా అని లేదా అని డౌట్స్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. దాని కోసం కూడా వీడియో అయితే చేస్తాను చూడండి గైస్. ఓకే గైస్, రైట్ ఈస్